So it is permitted or it is belong to the local parties, regional parties, TDP. What is the full form of TDP? YSRCP. Yuvajana Shramika Raith Congress Party. Okay. So it is the local regional party. DMK. So it is belong to Tamil Nadu, Dravida Munnetra Kazhagam. AIDMK. All India Dravida Munnetra Kazhagam. So DMDK. DMDK. ఇది కూడా ద్రవిడ మున్నెట్ట ద్రవిడన్ కజగం. సో దీస్ ఆర్ ది తమిళనాడు రీజనల్ పార్టీస్. ఇంకొకటి ఎన్సిపి శివసేన మహారాష్ట్ర. తర్వాత ఇక్కడ ఒరిస్సాకి వచ్చేసరికి బీజేడి బిజు జనతాదళ్. తర్వాత టిఎంసి తృణమూల్ కాంగ్రెస్. ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో దీస్ ఆర్ ది తర్వాత అంటే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. సో దీస్ ఆర్ ది regional parties or local parties. These are the regional parties or local parties. So all the national parties and regional parties are participated in the general elections. So are contested in the general election. సో జనరల్ ఎలక్షన్ అంటే ఎవ్రీ 5 yearsకి వచ్చేదాన్ని ఏమంటారంటే జనరల్ ఎలక్షన్స్ అంటారు. సో 5 years కాకుండా మధ్యలో ఎలక్షన్స్ ఏమంటారు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. సో జనరల్ ఎలక్షన్స్ కండక్టెడ్ బై ది యూనియన్ ఎలక్షన్ కమిషనర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2019 ద యూనియన్ ఎలక్షన్ commission was announced to conduct the general election. సో జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సో ఆల్ ద పొలిటికల్ పార్టీస్, రీజనల్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎలక్షన్ ఆర్ కంటెస్టెడ్ ఇన్ ద ఎలక్షన్స్. సో సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఉన్నాయి. సో 25 స్థానాలకి అంటే ఎలక్షన్ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, సో law and order security reasons, the election commissioner so conducted the election in the step by steps. Suppose for example it is a South India. So this South India states ఇట్లా ఏ స్టేట్లు అన్నట్లకి ఒకసారి కండక్ట్ చేస్తుంది. సో అట్లాగే ఈ ఏరియాలో స్టేట్స్ ఉన్న అన్నట్లకి ఒకసారి కండక్ట్ చేస్తుంది. సో అట్లా ఈ ఏరియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నట్లకి ఒకసారి కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ అన్నట్లకి ఒకసారి కండక్ట్ చేస్తుంది. అట్లాగే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి స్టేట్స్ అన్నట్లకి ఒకసారి కండక్ట్ చేస్తుంది. సో ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఏంటంటే ఈ సెక్యూరిటీని ఫోర్స్ని వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం ఏంటంటే ఒకేసారి దేశం మొత్తంలో ఒకే రోజులో ఎన్నికలు కండక్ట్ చేయలేవు కాబట్టి సో దశల వారీగా ఎన్నికలు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సపోజ్ మన ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 25 స్థానాలు ఉన్నాయి. ఈ 25 స్థానాలకి ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సో ఎంతమంది పోటీ చేయొచ్చు అంటే సో ఇక్కడి నుంచి సో బీజేపీ క్యాండిడేట్ ఉంటాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటాడు, వైసీపీ క్యాండిడేట్ ఉంటాడు, తర్వాత టీడీపీ క్యాండిడేట్ ఉంటాడు, తర్వాత జనసేన క్యాండిడేట్ ఉంటాడు, ఇంకా ఇండిపెండెన్స్ బోల్డ్ మంది ఉంటారు. అంటే ఒక్కొక్క సీటుకి అంటే ఒక 25 సీట్లకి 25 సీట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సీటుకి పోటీ చేసే వాళ్ళు లిస్ట్ ఎట్లా ఉంటుందంటే బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు, వైసీపీ ఉంటాడు, టీడీపీ ఉంటాడు, జనసేన ఉంటాడు. సో దీస్ ఆర్ ది మేజర్ పార్టీస్. ద రిమైనింగ్ పార్టీస్ ఆర్ నోన్ యాజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. ఎవరికైతే రికగ్నేషన్ ఉండదో వాడిని ఇండిపెండెంట్ అంటారు.
So those got the recognition from the election commission. So those parties known as the recognized parties అంటారు. So Janasena is the recognized party. Janasena is registered at election commission. కాబట్టి ఏంటంటే ఇవి గుర్తింపు ఉన్న పార్టీలు అంటారు. గుర్తింపు ఉన్న పార్టీలకు ఏం చేస్తారంటే సింబల్ కూడా ఏంటంటే పర్మనెంట్ సింబల్ ఉంటుంది. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి పర్మనెంట్ సింబల్ ఉండదు. ఎట్ ద టైమ్ ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది బేస్డ్ ఆన్ ద హైరార్కీ ఆఫ్ ది నేమ్స్ ఆర్ క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది నేమ్స్. చెప్పండి. సో రికగ్నైజ్ చేయటం అంటే మీరు కూడా పార్టీ పెట్టుకోవాలనుకుంటే సో మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు, మీరు పార్టీ పెట్టుకునే హక్కు మీకు ఉంది. ఓకే. సో మీరు ఏదో ఒక పార్టీ పేరు పెట్టుకుని ఆ పార్టీ కొన్ని సిద్ధాంతాలు మీరు చూపించి సో ఈ విధంగా మేము పార్టీ పెట్టుకోవాలనుకుంటున్నాం, రాజకీయాల్లో మేము ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి మీరు ఎలక్షన్ కమిషనర్కి పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఉంటారు మిమ్మల్ని సపోర్ట్ చేసి కొన్ని నేమ్స్ ఉంటాయి, ఏవో 10 నేమ్స్ అట్లా ఇచ్చి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సర్టెన్ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే రికగ్నైజేషన్ ఇస్తారు. ఆ రికగ్నైజేషన్ తోటి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండిపెండెంట్ ఎందుకుంటారంటే దోస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఎలక్షన్ కమిషనర్ బిఫోర్ ద కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్. సో ఇప్పుడు జనసేన నుంచి జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ చేస్తున్నాడంటే నేను ఒక పార్టీ పెడుతున్నాను, నా పార్టీ పేరు జనసేన పార్టీ, నా పార్టీకి ప్రెసిడెంట్గా నేనున్నాను, సెక్రటరీకి ఇతనున్నాడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇతనున్నాడు. సో మా పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇవి అని చెప్పేసి ఒక డిక్లరేషన్ రాసి ఆ డిక్లరేషన్ ఎలక్షన్ కమిషనర్ ముందు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, దాన్ని స్క్రూటినీ చేసి రికగ్నైజ్ చేసి దాన్ని రికగ్నైజ్ చేస్తుంది ఆ పొలిటికల్ పార్టీని రికగ్నైజ్ చేసిన తర్వాత సెపరేట్ సింబల్ కూడా ఇస్తుంది ఆ పార్టీకి. సో ఆ పార్టీ తరపున ఎవరైనా పోటీ చేసినప్పుడు ఏమవుతుందంటే 25 స్థానాల్లో జనసేన పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా సరే జనసేనకి ఎలక్షన్ కమిషనర్ ఏ సింబల్ అయితే ఇచ్చిందో అదే సింబల్ మీద వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అట్లా కాదు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గర వాళ్ళకి రికగ్నైజేషన్ ఉండదు. సో రికగ్నైజ్డ్ ఉండకపోయినా మీరు పోటీ చేసే హక్కు మీకు ఉంటుంది. సో ఉన్నప్పుడు ఏంటంటే సింబల్ ఎట్లాగిస్తారంటే మన ఆర్డర్ ఆఫ్ నేమ్స్ ప్రకారం ఏంటంటే ఇనీషియల్ ప్రకారం ఏంటంటే లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఇట్లాగ ఉన్నప్పుడు అంటే సపోజ్ సో మీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వచ్చింది అనుకోండి మీకు ఇస్తారు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డి ఉందనుకోండి అతనికి ఇది ఇస్తారు. సో ఈ విధంగా ఏంటంటే ఇండిపెండెంట్లకి సింబల్స్ కేటాయించడం జరుగుతుంది. క్లియర్ అండి, అర్థమైందా? చాయిస్ మనకేముండదండి, చాయిస్ మనకేముండదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళే ఇస్తారు. అర్థమైందండి? చాయిస్ మనది ఏముండదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ అనేది మనకు సింబల్ వస్తుంది. ఏ సింబల్ అయితే వస్తుందో ఆ సింబల్ తోటే మనం క్యాన్వాసింగ్కి వెళ్ళాలి. ఓకే, ఇది. సో ఇట్లా పార్టిసిపేట్ చెప్పండి. ఎవరికి చేంజ్ అయిపోతుంది, నెక్స్ట్ టైం చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో రాజశేఖర్ గారు ఉన్నారు సార్, ఇప్పుడు రాజశేఖర్ గారికి ఆర్డర్లో ఏమొచ్చిందంటే సో ఏ అనే ఆల్ఫాబెటికల్ పర్సన్ ఉన్నాడు, డి అనేవాడు ఉన్నాడు, సి అనేవాడు ఉన్నాడు. సో నెక్స్ట్ మళ్ళీ ఆర్ఏ ఉన్నాడు. సో ఆర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇతనికి రాజశేఖర్ గారికి ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ సింబల్ వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఇదే రాజశేఖర్ గారి కంటే ముందు ఇంకొక ఆరు ఉన్నాడు. సో ఇతనికి ఆరు వచ్చినప్పుడు ఇతని పేరు ఆర్ఏ రాజశేఖరు, ఇతను ఆర్ఈ రాజశేఖర్. సో ఆర్ఏ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ ఉంది, ఆర్ ఉంది, తర్వాత ఆల్ఫాబెట్ ఏ ఉంది. సో ఇతనికి ప్రయారిటీ ఇస్తాడు, అంటే మీకు రావాల్సినటువంటి సింబల్ ఇతనికి వెళ్ళిపోవచ్చు. ఎస్, సార్ వీళ్ళు ఎవరికి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరికి అప్లై చేయరు. ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ వేసినప్పుడు 25 నోటిఫికేషన్ వేసినప్పుడు ఏంటంటే వీళ్ళు నామినేషన్ పట్టుకెళ్ళి వేస్తారు అంతే, వీళ్ళు ఎవరికి అప్లై చేయరు.
వీళ్ళెవరికి ముందుగా అప్లై చేయరండి. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం. మీరు కూడా ఏంటంటే సో అక్కడ చెల్లించాల్సింది ఏంటంటే ధరావత్, మినిమం అమౌంట్ డిపాజిట్. సో మినిమం నెంబర్ సపోర్టెడ్ టు ద క్యాండిడేట్. ఒక ఎంపీని సపోర్ట్ చేయాలంటే 10 మంది సంతకాలు ఉండాలి. సో 10 మందిని ఎవరో ఒకరు సంతకాలు పెట్టించుకొని వస్తాం మనం. ఆ 10 మంది మనతో వస్తారు. సో మినిమం ఏంటంటే 25,000 డిపాజిట్ చేయాలి. 25,000 మనం డిపాజిట్ చేస్తాం, అది చాలు. అలా ఎంతమంది అయినా సరే కంటెస్ట్ చేయొచ్చు. చెప్పండి. ఓకే. ఏ 6 months బిఫోర్ ఉంటేనే ఆ పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించడం జరుగుతుంది. అప్పటికప్పుడు ఎలక్షన్ ఏంటండి ఆ ఇండిపెండెంట్ వాళ్ళకి అసలే రికగ్నైజేషన్ నో నీడ్ టు ఇండిపెండెంట్ క్యాండిడేట్. రికగ్నైజేషన్ ఈజ్ నో నీడ్ టు ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో ఎస్ 2014లో రికగ్నేషన్ రాలేదు. అందుకని చెప్పేసి అప్పుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చాడు. సో 2009లో అతనికి రికగ్నేషన్ వచ్చింది, సెపరేట్ సింబల్ వచ్చింది. సో సెపరేట్ సింబల్ వచ్చింది కాబట్టి ఇండివిజువల్లీ ఈ వాజ్ కంటెస్ట్. అట్లా ఉండే సార్, చాయిస్ ఉంటుంది. సపోజు 1 2 3 4 5. సో ఒక 5 అప్లికేషన్లు ఉన్నాయనుకోండి ఎలక్షన్ కమిషనర్ దగ్గర. సో వాళ్ళ దగ్గర లిస్ట్ ఆఫ్ అంబులెన్స్ సింబల్స్ ఉంటాయి. సో లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఉన్నప్పుడు ఏంటంటే సో ఇవి చూపిస్తారు. సో జనరల్గా ఏంటంటే మనకు కావాల్సిన సింబల్ కావాలనుకుంటే ఏంటంటే సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఎవరికి ఏ సింబల్ అనేది ఉంటుంది. కొన్ని మనకు కావాల్సిన సింబల్ కావాలనుకుంటే మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఎలక్షన్ కమిషన్కి మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో మనం రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు మనకన్నా ముందు అప్లికేషన్ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఎలక్షన్ కమిషన్కి ఆ సింబల్ కనుక వాడు అడగకపోతే అది మీకు కేటాయించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 1 2 3 4 ఏంటంటే నువ్వు 5లో ఉన్నారండి అంటే మీకన్నా 4 ముందు అప్లికేషన్ పెట్టుకున్నారు. సో లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఇక్కడ ఉంటాయి. ఈ లిస్ట్ ఆఫ్ సింబల్స్లో ఏంటంటే వీడికి చాయిస్ ఉంటుంది చూజ్ చేసుకోవడానికి. సో వీడికి చాయిస్ ఉంటుంది. వీడి చేసుకున్న తర్వాత వీళ్ళందరూ చేసుకోవాలి. సో వీడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి. సో వీడు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, వీడు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వీడు చేసుకున్న తర్వాత వీడికి వస్తుంది, వీడు చేసుకున్న తర్వాత వీడికి వస్తుంది, వీడి తర్వాత వీడికి వస్తుంది. అంటే మీకు రావాలంటే 4 ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉండాలి. ఏంటండి సో బేస్ ఏం లేదు. ముందుగా నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకుంటాం కదా ముందు. ఫస్ట్ ప్రయారిటీ టు ద ఫస్ట్ అప్లికేషన్. రీజనల్ పార్టీస్ ఇవి. సో దీస్ ఆర్ ది రీజనల్ పార్టీస్. సేమ్ ఇది 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు. ఇప్పుడు ఎవరన్నా అందులో నేషనల్ అయ్యారనుకోండి సార్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్పీ ఇస్ ద నేషనల్ పొలిటికల్ పార్టీ. ఎస్పీ సింబల్ ఈజ్ సైకిల్. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం సింబల్ ఈజ్ సైకిల్. ఇప్పుడు ఎస్పీ ఏపీలో కంటెస్ట్ చేయాలి. ఎస్పీ ఇన్ ద లాస్ట్ ప్రీవియస్ ఎలక్షన్ ద ఎస్పీ పొలిటికల్ పార్టీ కంటెస్టెడ్ ఇన్ అవర్ తెలంగాణ అండ్ గాట్ 2 seats. డీకే అరుణ ఎలక్టెడ్ యాజ్ ఏ ఎస్పీ క్యాండిడేట్. ఎస్ సార్. అప్పుడు టీడీపీకి సైకిల్ గుర్తుంటుందా, ఎస్పీకి సైకిల్ గుర్తుంటుందా? ఇద్దరికీ ఉంటుంది సార్. నేమ్ కూడా ఉంటుంది అక్కడ. చెప్పండి. సేమ్ సింబల్ గుర్తిస్తారు కంటే అంటే క్యాండిడేట్స్ పేర్లు కూడా ఉంటాయండి అక్కడ. సేమ్ క్యాండిడేట్స్ పేర్లు కూడా ఉంటాయి. ఒక పార్టీ నుంచి ఒకళ్ళే కంటెస్ట్ చేయాలా సార్? ఒక పార్టీ నుంచి ఒకళ్ళే ఉంటారు. ఇద్దరు చేయడం అవ్వదు. ఒక పార్టీ నుంచి ఒకళ్ళే కంటెస్ట్ ఎంతమంది అయినా చేయొచ్చు. కానీ ఫైనల్గా పార్టీ బీఫామ్ అని ఉంటుంది. అంటే మా పార్టీ నుంచి ఇతను పంపించి ఇతను పోటీ చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఏంటంటే ఒక పార్టీ ఒక ఫామ్ ఇస్తుంది, దాన్ని బీఫామ్ అంటారు. ఆ బీఫామ్ ఏ పార్టీ ఎవరైతే తీసుకుని వచ్చి కంటెస్ట్ చేస్తారో అతనికి ఆ పార్టీ సింబల్ అలాట్ అవుతుంది అంతే. ఓకే, అర్థమైందండి. సో ఇక్కడ
సో అట్లాంటున్నప్పుడు దాన్ని మనం ఏం చేయలేము సార్. ఇప్పుడు మన డెమోక్రసీలో ఉన్నటువంటి లూప్స్ ఇవన్నీ ఏంటంటే డీమెరిట్స్ అంటాం కదా, ఇవన్నీ డీమెరిట్స్. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ 2009లో ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. సో 2009లో కలెక్ట్ చేసినప్పుడు ఆల్ ద పొలిటికల్ పార్టీస్, ఐదర్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ కంటెస్టెడ్ ఇన్ ద 2019 ఎలక్షన్స్. 19 ఎలక్షన్స్ కండక్ట్ చేసినాయి. సో దేనికి 2019 దేనికి ఎలక్షన్ చేసింది? లోక్సభకు ఎలక్షన్ జరిగినాయి. సో ద యూనియన్ ఎలక్షన్ కమిషన్ కండక్టెడ్ ద లోక్సభ ఎలక్షన్స్ ఇన్ 2019. సో ఈ 2009 టోటల్ ఎన్ని సీట్లు? 543 సీట్స్ ఎలక్షన్ పెట్టాలి. ఈ 543 సీట్స్ ఎక్కడున్నాయి? ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. సో ఈ 543కి ఎలక్షన్ పెట్టినప్పుడు ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్, ఆల్ ద పొలిటికల్ పార్టీస్ కంటెస్టెడ్ ఇన్ ద ఎలక్షన్. సపోజ్ చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లకి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం. సో విశాఖపట్నం ఈజ్ ద వన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్. సో ఎంపీ కాన్స్టిట్యున్సీ. సో ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది పోటీ చేశారంటే, సో టీడీపీ నుంచి ఒక అతను ఉన్నాడు, ఎవరు? గీతం చైర్మన్ ఉన్నాడు. సో తర్వాత వైసీపీ నుంచి ఎంవిఎస్ మూర్తి ఉన్నాడు. తర్వాత జనసేన నుంచి జేడి లక్ష్మీనారాయణ ఉన్నాడు. సో ఇంకా ఇండిపెండెన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు, బీజేపీ వాళ్ళు. వీళ్ళందరూ పోటీ చేశారు. సో వీళ్ళందరిలో పోటీ చేసినప్పుడు సపోజ్ ఒక 10 మంది పోటీ చేశారు. సో 10 మందిలో ఎంతమంది విన్ అవుతారండి? ఒక్కడే విన్ అవుతాడు. ఆ ఒక్కడు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు. క్లియర్? అర్థమవుతుందా మీకు? సో అట్లాగా దేశం మొత్తం మీద 543 కాన్స్టిట్యున్సీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే, సో హౌ మెనీ క్యాండిడేట్స్ ఆర్ ఎంతమంది విన్ అవుతారు? 543 విన్ అవుతారు. అయితే ఈ 543 మెంబర్సు ఏ పార్టీ నుంచి ఎవరు ఎన్నికయ్యారు అనేది తెలియాలి. సపోజ్ ఇన్ 2019 ఎలక్షన్స్లో సో బీజేపీ నుంచి 303 మంది ఎలక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఐఎన్సీ నుంచి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 47 మెంబర్స్. నెక్స్ట్ హైయెస్ట్ రేట్ ఏంటంటే డిఎంకే. సో డిఎంకే నుంచి 38 మెంబర్స్. నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ, దీని నుంచి 28 మంది. నెక్స్ట్ వైసీపీ నుంచి 22 మంది. సో ఇలాగ ఆల్ పొలిటికల్ పార్టీస్ నుంచి టోటల్ 543 మెంబర్స్ ఎలక్ట్ అయ్యారు. ఓకేనండి. సో ఇక్కడ బీజేపీ ఈజ్ ద నేషనల్ పార్టీ, ఐఎన్సీ ఈజ్ ద నేషనల్ పార్టీ, డిఎంకే ఈజ్ ద రీజనల్ పార్టీ, టీఎంసీ ఈజ్ ద రీజనల్ పార్టీ, వైసీపీ ఈజ్ ద రీజనల్ పార్టీ. అంటే నేషనల్ పార్టీ ఎక్కువ సీట్లు వచ్చినాయి, రీజనల్ పార్టీస్కి తక్కువ సీట్లు అట్లా వచ్చినాయి. ఎందుకని తక్కువ సీట్లు వస్తాయంటే ఈ నేషనల్ పార్టీ దేశం మొత్తం పోటీ చేస్తుంది. సో రీజనల్ పార్టీస్ అయితే అంటే ఆయా స్టేట్లకు మాత్రమే పరిమితం అవుతారు. అందుకని చెప్పేసి వైసీపీ ఈజ్ లిమిటెడ్ టు ద విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. అండ్ ఐసీపీ పొలిటికల్ పార్టీ కంటెస్టెడ్ ఇన్ ద 2019 ఎలక్షన్ విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ. సో whereas the BJP political party contested all over India. 543 సీట్లకి బీజేపీ పోటీ చేస్తే 303 చోట్ల నెగ్గారు అంతే వాళ్ళు. వైసీపీ వాళ్ళు 25 చోట్ల పోటీ చేస్తే 22 చోట్ల నెగ్గారు. అట్లాగే డిఎంకే వాళ్ళు 38 చోట్ల పోటీ చేస్తే 38 నెగ్గారు. టీఎంసీ వాళ్ళు ఏంటంటే తమిళ 38 సీట్లలో పోటీ చేస్తే 28 నెగ్గారు. సో అట్లాగే ఏంటంటే ఓవరాల్గా ఇట్లా నెగ్గడం జరుగుతుంది. అంటే 543 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ యూనియన్ లెవెల్లో సో ఈ భారతదేశాన్ని మొత్తాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించాలి అంటే సో ఏదైనా పొలిటికల్ పార్టీకి, ఏదైనా రాజకీయ పార్టీకి లోక్సభలో మెజారిటీ ఉండాలి. లోక్సభలో ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో సో ఆ రాజకీయ పార్టీ 5 సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్నంతా పరిపాలించే అధికారం ఉంటుంది. సో హూ ఎవర్ ద పొలిటికల్ పార్టీ గాట్ ద మెజారిటీ ఇన్ ద లోక్సభ, సచ్ పొలిటికల్ పార్టీ హ్యాజ్ ఎ రైట్ టు రూల్ ద ఇండియన్ టెరిటరీ అప్ టు 5 years. సో 5 సంవత్సరాల పాటు దీన్ని పరిపాలించే అధికారం ఉంటుంది. సో ఇక్కడ లోక్సభలో మెజారిటీ అంటే ఏంటంటే 273
6 7 14 5 50% ప్లస్ 1 546 అంటే టోటల్ మెంబర్స్ ఎంత 545. సో 545లో 51 ప్లస్ 50 ప్లస్ 1 అంటే మినిమం మెజారిటీ ఎంతంటే 273 సీట్స్ ఏ పార్టీకి అయితే వస్తుందో whoever the political party got the majority in the Lok Sabha, such political party has a right to form the government in the union level. So in 2019 election, the BJP political party got the 303 seats. The majority required in Lok Sabha 273, but whereas the BJP got the 303 seats. So the majority got the BJP political party in the Lok Sabha in 2019 general election. So the BJP political party has a right to form the government in the union from 2019 to 2024. అంటే 2019 నుంచి 2024 వరకు ఈ భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించే అధికారం ఏ పార్టీకి దక్కిందంటే బీజేపీ పొలిటికల్ పార్టీకి దక్కింది. సో ఎందుకని దక్కిందంటే ఇక్కడ 303 మంది ఎంపీలు నెగ్గారు లోక్సభకు. కానీ లోక్సభలో మెజారిటీ ఎంత కావాలి? 273 మంది నెగ్గితే సరిపోతుంది. ద మినిమం నెంబర్ ఇన్ ద లోక్సభ ఈజ్ 273 ఈజ్ ఎనఫ్, బట్ వేర్ ద బీజేపీ గాట్ 303 సీట్స్. సో 303 వచ్చినాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బీజేపీ రాజకీయ పార్టీకి 5 సంవత్సరాల పాటు పరిపాలించమని చెప్పేసి 303 సీట్లు ఇచ్చారు. సో దాంతో ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఈ భారతదేశాన్ని అంతటినీ కూడా పరిపాలించే అధికారం ఎవరికి ఉందంటే బీజేపీ రాజకీయ పార్టీకి ఉంది. ఇక్కడ చూడండి. సో ఇట్లా 303 మందికి నెగ్గారు. సో ఈ నెగ్గిన తర్వాత ఇంకొకటి ఉంటాయి మళ్ళీ ఇక్కడ. సో ఎన్డిఏ యూపీఏ. సో ఎన్డిఏ ఏంటంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, యూపీఏ మీన్స్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. సో ఎన్డీఏ అలయన్స్ ఏంటంటే నెగ్గక ముందు, పోటీలోకి రాకముందు ఏంటంటే కొన్ని పార్టీలన్నీ కూడా ఒక యూనియన్ కింద అలయన్స్ కింద ఏర్పడతాయి. సో అట్లాగా బీజేపీతో నడిచే పార్టీలు అన్నట్లు ఏమంటారంటే ఎన్డీఏ అంటారు. సో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. అట్లాగే ఈ పార్టీస్ అంటే బీజేడీ, తర్వాత అకాలీదళ్, సో ఇట్లాంటి పార్టీలన్నీ కూడా ఉన్నాయి. తర్వాత లోక్ జనశక్తి పార్టీ, ఇవన్నీ కూడా ఎన్డీఏలో ఉన్నాయి. అట్లాగే యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటారు. సో దీనికి హెడ్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ చేసుకున్న పార్టీలు అన్నట్లని ఏమంటారంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఎస్పీ, తర్వాత బీఎస్పీ, తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్సీపీ. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్తో నడిచినటువంటి పార్టీలు. సో ఈ ఎన్డీఏ అలయన్స్తో కలుపుకుంటే, ఎల్ఎన్ఎస్ పార్టీలను కూడా కలుపుకుంటే బీజేపీకి వచ్చినాయి ఏంటంటే +50, అంటే టోటల్ 353, టోటల్ 353 ఫ్రమ్ ఎన్డీఏ. సో యూపీఏ ఏంటంటే టోటల్గా ఏంటంటే 80 సీట్లు ఎన్ని వచ్చినాయి, ఇది అవసరం లేదు. 353 ఎన్డీఏ నుంచి వచ్చినాయి, ఎన్డీఏ పార్టీ నుంచి వచ్చినాయి. అంటే ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఒకటే ఉండదు, బీజేపీతో పాటు దాంతో ఎలక్షన్స్కి ముందు ఏవైతే అలయన్స్ అయినవి ఉన్నాయో ఆ పార్టీస్ అన్నీ ఉంటాయి. సో ఆ పార్టీలు అన్నిటిని కలిపి 353 సీట్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ 353 మంది, సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళలో ఒకడు తమ లీడర్గా ఎన్నుకోవటం జరుగుతుంది. సో ఈ 353 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ యాజ్ దైర్ లీడర్. సో వీళ్ళందరూ కలిపి నరేంద్ర మోడీని తమ నాయకుడి కింద ఎన్నుకున్నారు. సో నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత, సో దీస్ 353 మెంబర్స్ గేవ్ ఏ రిప్రజెంటేషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. So in that representation they were mentioned. So Narendra Modi is our leader. So the honorable presidency, you should appoint him as a prime minister of India. సో ఈ 303 మంది సంతకాలు చేస్తూ నరేంద్ర మోడీని మా నాయకుడి కింద ఎన్నుకున్నాము. కాబట్టి ఏంటంటే ఈ నరేంద్ర మోడీని భారతదేశ
ప్రధానమంత్రిగా నియమించమని చెప్పేసి వీళ్ళు ఒక రిక్వెజేషన్ పెడతారు ఆయనకి, ప్రెసిడెంట్కి. సో దాంతో ఏం చేస్తారంటే వీళ్ళు పెట్టినటువంటి సంతకాలతో కూడినటువంటి పేపర్ ఉంటుంది. సో ఈ పేపర్ని అంతా కూడా స్టడీ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఇతనికి ఒక కాల్ పంపిస్తాడు, పిలుపు వస్తుంది. నరేంద్ర మోడీకి పిలుపు వచ్చిన తర్వాత ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ హిమ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీని భారతదేశ ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. సో నియమించిన తర్వాత ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ద టోటల్ మెంబర్స్ ఇన్ ద లోక్సభ, total members in the 543. Out of 543, the NDA alliance 353. The remaining members are other political parties, either BJP or BSP, SP, DMK or AIDMK or YCP or TDP, Trinamool Congress or Akalizer, Biju Janata Dal, whatever the political parties, those are other political parties. So these 350 members are belong to the NDA, National Democratic Alliance. So these 350 members are the belong to the BJP political and other alliance parties. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే దేశానికి అంటే ఈ భారతదేశం మొత్తానికి ఈ యొక్క నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది రాష్ట్రపతి. సో ఎందుకని అంటే ఏ పార్టీకి అయితే లోక్సభలో మెజారిటీ ఉంటుందో సో ఆ మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించటము భారతదేశం యొక్క ప్రాముఖ్యత. According to the Constitution of India, whoever the majority party in the Lok Sabha, majority party leader in the Lok Sabha, such majority party leader automatically appointed as a prime minister to the India by the President of India. So that is the constitutional provision. So దాని ప్రకారం ఏంటంటే ఇతన్ని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. సో ప్రధానమంత్రిగా నియమించినప్పుడు సో ఇతను ఢిల్లీకి వచ్చాడు. సో ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ఢిల్లీ నుంచి భారతదేశం మొత్తాన్ని పరిపాలన చేయాలి. ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 5 years చేయాలి. సో 5 years చేయాలంటే పరిపాలన అంత భారతదేశం యొక్క సువిశాలమైనటువంటి భారతదేశాన్ని మొత్తం అక్కడే పరిపాలించలేడు కాబట్టి సో కాన్స్టిట్యూషన్ కూడా ఒక ప్రొవిజన్ ప్రొవైడ్ చేసింది. సో ప్రొవిజన్ ఏంటంటే సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారన్నమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సో పరిపాలనలో 5 సంవత్సరాల పాటు పరిపాలనలో భాగస్వామ్యం అవటం కోసం కొంతమందిని ప్రధానమంత్రికి తనకు నచ్చిన వ్యక్తుల్ని తన టీమ్గా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరంటే చూడండి ఇక్కడ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎవరు తీసుకోవచ్చు అంటే ప్రెసిడెంట్ తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కానీ అంటే లోక్సభలో మెంబర్స్ నుంచి కానీ రాజ్యసభ మెంబర్స్ నుంచి కానీ ద ప్రధానమంత్రికి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఎ డిస్క్రిషనరీ పవర్ టు సెలెక్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ మెంబర్స్. సో ఈ హౌస్లో ఉన్న వాళ్ళు కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా అపాయింట్ చేసుకునే అధికారం, డిస్క్రిషనరీ పవరు, విచక్షణ అధికారం రాష్ట్ర ప్రధానమంత్రికి ఉంటుంది. అయితే సో ఎంతమందిని తీసుకోవచ్చు? 353 మంది నెగ్గారు వాళ్ళు. సో 353 మంది వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే 3+ ఇక్కడ రాజ్యసభలో కూడా 80 మంది, రాజ్యసభలో 250 మంది ఉంటారు. సో ఈ రాజ్యసభలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ఏంటంటే ఈ పార్టీని ఇక్కడి నుంచి కానీ తీసుకోవచ్చు. వాళ్ళని టీం అంటారు. దాన్ని ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎంతమందిని తీసుకోవచ్చు? సో ఎంతమందిని తీసుకోవచ్చు అంటే ఇదివరకు ఎక్కువ మందిని తీసుకునేవారు. సో ఎక్కువ మందిని తీసుకుంటే 90, 100 అంటే 100 మందిని కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. జంబో క్యాబినెట్ అంటారు. అట్లాంటి మోర్ దెన్ 70 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో దోస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్ నోనే జంబో క్యాబినెట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే సో పార్లమెంట్కి ఒక అమెండ్ చేశారు. ఎట్లాగంటే సో 15%. సో లోక్సభ మెంబర్స్లో 15% దాటకుండా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ 545కి 15% ఎంత చూడండి, 15% 545.
84, 83, 82. 82. So 82 is the 50%. అంటే 82 మెంబర్స్ని ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఎ పవర్ టు సెలెక్ట్ as a council of ministers either లోక్సభ ఆర్ రాజ్యసభ. ద లిమిట్ ఈస్ 82 మెంబర్స్. అంటే 82 మందిని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద నామినేట్ చేసుకుని సెలెక్ట్ చేసుకునే అధికారం ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్లా ఉంటుందంటే దిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. ద వన్ ఈజ్ క్యాబినెట్ అంటారు, క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్. ద సెకండ్ వన్ ఈజ్ డిప్యూటీ మినిస్టర్స్. ద థర్డ్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ మినిస్టర్స్ అంటారు. సో క్యాబినెట్ మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్స్, ఇండిపెండెంట్ మినిస్టర్స్ అంటారు. సో క్యాబినెట్ మినిస్టర్స్ నథింగ్ బట్ ద కోర్ మినిస్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ మినిస్టర్స్ ఆర్ ప్రైమరీ మినిస్టర్స్ అన్నమాట. సో క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏంటంటే ప్రధానమైనటువంటి శాఖలను ఏమంటారంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు. ద కోర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. సో ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటి, శాఖలు ఏంటి చెప్పండి. హోమ్ ఫైనాన్స్ చెప్పండి, హోమ్ ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఫారిన్, డిఫెన్స్, అగ్రికల్చర్, ఇంకా రైల్వే, సివిల్ ఏవియేషన్, పెట్రోలియం. సో నియర్లీ 12 to 15 portfolios are known as the cabinet portfolios. పోర్ట్ఫోలియో నథింగ్ బట్ శాఖ అంటే బ్రాంచ్ అంటారు. సో 12 నుంచి 15 శాఖలను ఏమంటారంటే ఇంపార్టెంట్ శాఖలు, మెయిన్ అడ్మినిస్ట్రేషన్కి కీ రోల్ శాఖలు అన్నమాట. సో వీటిని ఏమంటారంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు. క్లియర్, క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు. సో ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, హోమ్ ఇట్లా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు. సో ఇప్పుడు ఎన్ని ఉంటాయి, 12 నుంచి 15 మంది ఉంటారు క్యాబినెట్ మినిస్టర్స్. సో ఇది క్యాబినెట్. తర్వాత డిప్యూటీ మినిస్టర్స్ అంటారు. సో డిప్యూటీ అంటే ఈజ్ ఆల్వేస్ అసిస్ట్ టు ఎనీవన్. ఇక్కడ చూడండి, హోమ్ మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్కి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం ఏంటంటే హోమ్ మినిస్టర్ మొత్తం దేశాన్ని అంతా చూడలేడు కాబట్టి పెద్ద శాఖ కాబట్టి పెద్ద పోర్ట్ఫోలియో కాబట్టి సో ఇతనికి అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకటే చేయలేడు కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే ఇతనికి సహాయంగా ఉండటం కోసం కొంతమంది మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే డిప్యూటీ మినిస్టర్స్ అంటారు. అంటే సమ్ పవర్స్ ఆఫ్ హోమ్ మినిస్టర్ అసైన్ టు ద డిప్యూటీ మినిస్టర్స్. సో ఒక కాలేజీలో ఏంటంటే ప్రిన్సిపాల్ ఉంటాడు. సో ప్రిన్సిపాల్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్, కింద వైస్ ప్రిన్సిపాల్ ఉంటాడు. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ది వైస్ ప్రిన్సిపాల్? So always ఈ vice principal assist to the principal. Whatever the principal assign the work to the vice principal, such work is done by the vice principal. So that is the relation between the principal and vice principal. Like that, the home minister and the deputy minister. The home minister and the deputy ministers always assist to the cabinet ministers. ఓకే, వీళ్ళకి ఎప్పుడు వర్క్ ఉంటుంది? వాట్ ఎవర్ ద వర్క్ అసైన్ టు ద డిప్యూటీ మినిస్టర్స్ ఓన్లీ. సో మనకి తెలంగాణలో కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి అంటే డిప్యూటీ హోమ్ మినిస్టర్స్ అంటే సహాయ మంత్రి అండి, డిప్యూటీ హోమ్ మినిస్టర్ అంటాడు. సో ఆల్వేస్ దిస్ కిషన్ రెడ్డి ఈజ్ ఆల్వేస్ అసిస్ట్ టు ద క్యాబినెట్ మినిస్టర్. సో ఇతనే ఆ విధంగా డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. సో ఈ క్యాబినెట్ మినిస్టర్స్కి సో ఒకడు ఉండొచ్చు, ఇద్దరు కూడా ఉండొచ్చు. సో క్యాబినెట్ డిప్యూటీ మినిస్టర్స్ ఒక పోర్ట్ఫోలియోకి ఒకళ్ళే ఉండాలనేది లేదు, ఇద్దరు కూడా ఉండొచ్చు. క్లియర్? నెక్స్ట్ అంటే ఇండిపెండెంట్ మినిస్టర్స్. సో ఇండిపెండెంట్ మినిస్టర్స్ అంటే ఏంటంటే నాట్ డిపెండెంట్ ఐదర్ డిప్యూటీ ఆర్ క్యాబినెట్. సో దిస్ ఇండిపెండెంట్ మినిస్టర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ. అంటే ఏంటంటే చిన్న చిన్న పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో
చిన్న చిన్న పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా, ఫారెస్ట్, తర్వాత ఎన్విరాన్మెంటు, ఉమెన్ ఎంపవర్మెంటు, సోషల్ జస్టిస్, టూరిజం. సో ఇట్లాంటి చిన్న చిన్న మినిస్ట్రీస్, చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే టూరిజం, తర్వాత ఫారెస్ట్, తర్వాత రూరల్ డెవలప్మెంటు, తర్వాత అది ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్, తర్వాత ఇంకేంటంటే స్కిల్ డెవలప్మెంటు, ఉమెన్ ఎంపవర్మెంటు. సో ఇట్లాంటివి కూడా మినిస్ట్రీస్ ఉంటాయి, చిన్న చిన్న మినిస్ట్రీస్ ఉంటాయి. సో ఈ చిన్న చిన్న మినిస్ట్రీస్ అన్నీ కూడా ఎవరికి ఇస్తారంటే ఇండిపెండెంట్స్కి ఇస్తారు. ఇండిపెండెంట్ మినిస్టర్స్ అంటారు వీళ్ళని. అంటే వీళ్ళ పైన ఎవడు ఉండడు, ఇండిపెండెంట్ మినిస్టర్ పైన ఎవడు ఉండడు. సో ఎవరి ఇండిపెండెంట్ మినిస్టర్స్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. ఎవరి క్యాబినెట్ మినిస్టర్స్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. బట్ ద డిప్యూటీ మినిస్టర్స్ ఆల్వేస్ కాంటాక్ట్ విత్ ద క్యాబినెట్ మినిస్టర్స్ ఓన్లీ, because these deputy ministers are subordinate to the cabinet ministers. But whereas the independent ministers is not subordinate to the cabinet ministers. So every independent minister directly contact with the prime minister of India. అర్థమవుతుందా? వీళ్ళకి అసిస్టెంట్స్ ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే చిన్న పోర్ట్ఫోలియో కాబట్టి వీళ్ళకి అసిస్టెంట్స్ ఉండరు. క్యాబినెట్ ఏంటంటే పెద్ద పోర్ట్ఫోలియో కాబట్టి వీళ్ళకి అసిస్టెంట్స్ ఉంటుంది. ఓకే, ఇది ఇస్ ద కౌన్సిల్. వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ నోన్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. సో ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుందంటే క్యాబినెట్ మినిస్టర్స్కి ఇంపార్టెంట్. సో దిస్ క్యాబినెట్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ ఈవినింగ్ 4 to 7. సో దెర్ ఈస్ అ మీటింగ్ కండక్టెడ్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్స్ హౌస్. సో ప్రతి శుక్రవారము సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు 3 గంటల పాటు దేశ సమస్యల మీద ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ప్రధానమంత్రి ఇంట్లో సమావేశం అవుతారు. ఎవ్రీ ఫ్రైడే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెల్డ్ ఎ మీటింగ్ at 4 o'clock, 4 to 7. So all the cabinet ministers attend to the meeting. So in that meeting they are discussing the problems of the country. ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్స్ మాత్రమే అటెండ్ అవుతారు. ఈ డిప్యూటీ మినిస్టర్స్ అటెండ్ అవ్వరు, ఇండిపెండెంట్ మినిస్టర్స్ అటెండ్ అవ్వరు. క్లియర్? అర్థమవుతుందండి? ఓన్లీ హూ ఎవర్ ద కోర్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్. సో దోస్ ఆర్ ఓన్లీ అటెండ్ in the meeting in the prime minister's office. So it is a so these council of ministers not exceed 82. అంటే 82 మంది కంటే ఎక్కువ ఉండవు. వీళ్ళు కావచ్చు వీళ్ళందరూ కలుపుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ 82 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. 82 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. సో 82 మంది ఏంటి చెప్పండి. ఓన్లీ ఫ్రమ్ లోక్సభ. ఇంకేం లేదు, ఇదే పర్సెంటేజ్. ఇప్పుడు ఇక్కడ ఈ కౌన్సిల్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్స్, ఇండిపెండెంట్ ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మీరు ఒకటి వినండి, ఈ హౌస్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఈ హౌస్ నుంచి అయినా తీసుకోవచ్చు వీళ్ళని. ఈ హౌస్ కానీ లోక్సభ ఓన్లీ. ఓకే, ఇక్కడి నుంచి టోటల్ పర్సెంటేజ్ మాత్రం ఇక్కడి నుంచే తీసుకోవాలి. ఎందుకంటే సో ఇట్ ఈస్ ద పీపుల్స్ హౌస్. సో దిస్ హౌస్ ఇండికేట్స్ ద పీపుల్స్ దాని ఏంటంటే రిప్రజెంటేషన్. ఓకే, సో ఇక్కడ ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ద టోటల్ మెంబర్స్ 82 దాటకూడదు. క్యాబినెట్ మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్స్, ఇండిపెండెంట్. సో దీస్ ఆర్ ది ఆల్ 3 నోన్ యాజ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో దీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లిస్ట్ని ఏం చేస్తాడంటే ప్రైమ్ మినిస్టరు, సార్ డిస్టర్బెన్స్ వస్తుంది, ప్రైమ్ పంపిస్తాడు. ద ప్రైమ్ మినిస్టర్ సెండ్ ఏ లిస్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు అపాయింట్స్ వేరియస్ పోర్ట్ఫోలియోస్. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పేర్లన్నీ కొన్ని రాసుకుని ఎవరికి ఏ మినిస్టర్ ఇస్తున్నాడు అని చెప్పేసి రాసుకుంటాడు. ఎదురుకుండా రాసుకున్న లిస్ట్ కింద ప్రైమ్ మినిస్టర్ సంతకం చేసి సో ప్రెసిడెంట్కి పంపిస్తాడు. సో ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఒక మంచి రోజు చూసి ఏంటంటే సో వీళ్ళందరి చేత ఓత్ అండ్ ఇన్ఫర్మేషన్ చేయిస్తాడు, ప్రమాణ స్వీకారం చేయిస్తాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద. సో ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయించాడో అప్పటి నుంచి వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద చలామణి అవుతారు. చూడండి ఇక్కడ. సో ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్
executives, union executive. So before they are appointed as an executive, initially they are legislature, either Lok Sabha or Rajya Sabha. అర్థమవుతుందండి. ఎప్పుడైతే వీళ్ళకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అపాయింట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళకి 2 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వన్ ఈజ్ లెజిస్లేచర్, ద అదర్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. సో చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర మీరు బోర్డు చూస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి మీరు ఎప్పుడైనా వెళ్తే జిల్లా కలెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, విన్నారా? జిల్లా కలెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. అట్లాగే ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు ఎప్పుడైనా విజిట్ చేసినట్లయితే మండల ఎంఆర్ఓ, రెవెన్యూ ఆఫీసర్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. అర్థమైందా? అక్కడంటే రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి రెవెన్యూ పవర్స్ ఉన్నాయి, రెండోది ఏంటంటే మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉన్నాయి. అక్కడ ఎవరికి? ఎంఆర్ఓకి. జిల్లా కలెక్టర్కి జిల్లా అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉన్నాయి, రెండోది మెజిస్ట్రేరియల్ పవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఒకటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, రెండు లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి. లెజిస్లేటివ్ పవర్స్ ఎలాగొచ్చినాయి? ఈ హౌస్కి ఎప్పుడైతే ఎన్నికయ్యారో ఆటోమేటిక్గా వీళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్ వచ్చినాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎలా వచ్చినాయి? ఈ హౌస్లో కొంతమందిని 82 మందిని ప్రధానమంత్రి తన మనుషులుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా తీసుకుంటాడు కాబట్టి వీళ్ళు ఎగ్జిక్యూటివ్గా కూడా చలామణి అవ్వటం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. సో దిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్వేస్ అసెస్ టు ద ప్రైమ్ మినిస్టర్స్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారు. సో దిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆల్వేస్ గివ్ ద అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది నేషన్. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కలిపి సో భారతదేశాన్ని పరిపాలన చేస్తారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారు? 5 years పరిపాలన చేస్తారు. చెప్పండి, ఇక్కడ ఇంతవరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ద కాన్స్టిట్యూషన్ పర్మిట్ 550 members, బట్ వేరేస్ ఎట్ ప్రజెంట్ ఓన్లీ 545 members. సో ఇంకా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వర్సెస్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చెప్పండి. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ హౌస్లో కాని వాళ్ళని కూడా ప్రధానమంత్రి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకెళ్ళి యూనియన్ హోమ్ మినిస్టర్ని చేయొచ్చు. ఓకే, నన్ను తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారు కేంద్ర క్యాబినెట్లో క్యాబినెట్ మినిస్టర్గా అపాయింట్ చేయొచ్చు. అయితే విత్ ఇన్ 6 months 6 నెలలలోపు భారతదేశంలో ఏదైనా కాన్స్టిట్యున్సీ నుంచి లేదా ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఈ హౌస్కి కానీ 6 నెలలలోపు నేను ఎన్నిక కావాల్సి ఉంటుంది. 6 నెలలలోపు కనుక ఈ హౌస్కి కానీ నేను ఎన్నిక అవ్వకపోతే నాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీ అనేది పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చా? అలా ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్ ని తీసేసి, అంటే ఇప్పుడు ఎవరైతే రాజ్యసభలో ఉంటారో వాళ్ళు తప్పించేసి వీళ్ళు చేయాలి. అలా చేస్తారు మక్కువ ఎక్కువైతే కదండి. ఇప్పుడు చూసారా? సో ఎందుకండి ఇక్కడ అరకు కిడారి సర్వీస్ లాస్ట్ 2016లో 18లో కిడారి సర్వేశ్వరరావు ఈజ్ మర్డర్డ్ ఇన్ నక్సల్స్. అరకులో ఆ పాడేరు ఎమ్మెల్యే చనిపోయాడు, కిడారి సర్వేశ్వరరావు. అతని కొడుకు కిడారి శ్రావణ్ కుమార్. ఈ శ్రావణ్ కుమార్ ఐదర్ ఈజ్ నాట్ మెంబర్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అయినప్పటికీ అతనికి మంత్రి పదవి ఇచ్చారు. అంటే ఎప్పుడు 2018 నవంబర్లో మంత్రి పదవి ఇచ్చారు. అంటే 2018 నవంబర్లో ఇస్తే 2019 ఏప్రిల్ కల్లా అతను ఏదో ఒక సభకి ఎలక్ట్ అయితే అతను మంత్రి పదవి ఉంటుంది, లేదంటే పోతుంది. అయితే సో 2019 ఫిబ్రవరిలోనే జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. అంటే 2000 ఏప్రిల్లోనే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్ కండక్ట్ చేశారు.
వాడికి 6 నెలలు వాడు పదవి అనుభవించాడు, కానీ ఆ హౌస్లో కానీ ఈ హౌస్లో కానీ మెంబర్ కాదు. అంటే 6 నెలలు అనుభవించాడు ఏప్రిల్ వరకు. సో ఏప్రిల్ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే అతనికి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ తీసేసుకుంది. ఎందుకని తీసుకుందంటే ఈజ్ నాట్ ఎలక్టెడ్ ఐదర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అర్థమైందండి? అయితే మరి ఇన్ని రోజులు అతను మినిస్టర్ గా ఉండి చేసిన పాలసీస్ కి తర్వాత వచ్చే మినిస్టర్ ఆన్సరబులే. తర్వాత వచ్చే జనరల్గా ఏంటంటే మినిస్ట్రీస్, సో వాళ్ళు చేసే పాలసీస్ అన్ని వెనకాల నుంచి ఎవరు చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్స్ చేస్తారు. సో ఫైనల్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారంటే సైన్ చేస్తారు అంతే. అంటే ఇక అక్కడ ఏదైనా తప్పు జరిగిందనుకోండి, తప్పు జరిగితే మాత్రం బోత్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ as పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బోత్ ఆర్ లైబుల్. సో ఒక మాట, ఇప్పుడు శ్రావణ్ కుమార్ అతను 6 నెలల కాలంలో అరకు సంబంధించినటువంటి ఏదో గనులకి, బాక్సైట్ గనులకి లీజు ఇల్లీగల్గా ఇచ్చారు. అతను ప్లస్ అతని పోర్ట్ఫోలియో సెక్రటరీ కలిపి ఇల్లీగల్గా ఇచ్చేశారు. సో ఇల్లీగల్గా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక మినిస్ట్రీ వస్తుంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ బాక్సైట్కి లీజ్కి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ బయట తీస్తారు. సో తీసిన తర్వాత ఇది లీగలా ఇల్లీగల్ అంటే ఇల్లీగల్గా ఇచ్చారు కాబట్టి ఏంటంటే సో వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. సో కేసు ఫైల్ చేసినప్పుడు గతంలో ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో అతను బయటకు వస్తాడు, ఆ శాఖకు సంబంధించి ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించి సెక్రటరీ ఉంటాడు, ఆ సెక్రటరీ కూడా వస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు కేసు ఉంది కదండి, అచ్చెన్నాయుడు కేసు విన్నారా? అచ్చెన్నాయుడు కేసు ఏంటి? ఈఎస్ఐ స్కామ్, ఈఎస్ఐ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది కదా. సో ఆ ఈఎస్ఐ స్కామ్లో సో వితౌట్ టెండర్ సో 250 కోట్లన్నీ కూడా సో వితౌట్ టెండర్ లేకుండా ఇచ్చేశారు. ఎవరు ఇచ్చారు? ఫైల్ అంతా ఎవరు రెడీ చేశారు? సెక్రటరీ రెడీ చేశాడు. సంతకం ఎవరు పెట్టారు? మినిస్టర్ సంతకం పెట్టాడు. సో ఇద్దరే కలిపి ఇచ్చేశారు. సో ఇచ్చేసిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని చూశారు. సో అది 250 కోట్లు అంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, టెండర్స్ తీసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇదంతా చేయకుండా ఏంటంటే ఇల్లీగల్గా వాళ్ళు ఇచ్చేశారు. సో 250 కోట్లకి ఇచ్చిన ఏ కంపెనీకి అయితే టెండర్ ఇచ్చారో సో ఆ కంపెనీ వెరిఫై చేస్తే కంపెనీ బోగస్ కంపెనీ, అది అసలు ఆ కంపెనీయే కాదు. సో దాంతో ఏం చేసిందంటే గవర్నమెంట్ కేసు ఫైల్ చేసింది. ఎవరి మీద ఫైల్ చేసింది? కన్సర్న్ మినిస్టర్ మీద ఫైల్ చేసింది, కన్సర్న్ మినిస్టర్ సెక్రటరీ మీద ఫైల్ చేసింది. సో దురదృష్టం ఏంటంటే ఆ సెక్రటరీ రిటైర్డ్ అయిపోయాడు. ఆడు ఇప్పుడు పవర్లో లేడు, అతనికి సర్వీస్ రిటైర్డ్ అయిపోయాడు. కానీ ఇతను దొరికాడు. ఎవరు? అతను దొరికాడు. ప్లస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో, లేబర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా లోపలేశారు. క్లియర్? అర్థమైందండి? చూడండి ఇక్కడ వీళ్ళందరినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. సో ఈ విధంగా ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చెప్పండి. సో ఆల్ ద సెక్రటరీస్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఐఏఎస్ ఆఫీసర్స్ ఓన్లీ అసిస్ట్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. మినిస్టర్స్ కింద అందరూ కూడా సెక్రటరీస్ ఉంటారు.